గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆయిల్ అనేది చూపెడుతున్నాను. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక కామెంట్ అండి. ఆ కామెంట్ ఏంటిదనే వీడియో లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాయిల్ పెట్టేసి దీనిలో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు మసిలిన తర్వాత నురుగలాగా వచ్చింది కదా, దీంట్లోనే 5, 6, 7 రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేసుకొని 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. నాకు ఈ మంతలో మెంతులు అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి, అందుకే దీంట్లో నేను మెంతులు కూడా యాడ్ చేస్తాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే అలా స్లోగా స్లిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. కామెంట్ చెప్తానన్నా కదా, కామెంట్ ఏంటిది అని అంటే హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా అండి, హెయిర్ ఆయిల్ అంటుంది సారీ ఆయిలీ హెయిర్ ఉంటుంది కదా, దాని నుండి హెయిర్ స్టైలింగ్ అనేది చెప్పమన్నారు. దానికోసమనే నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి అందరికీ సూటబుల్ అవుతుంది కదా. హెయిర్ ఫాల్ ఈ మధ్య చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా అని ఈ వీడియో అనేది నేను తీస్తున్నానండి. సారీ అండి, నా వాయిస్ అనేది కొంచెం సరిగ్గా వినపడకపోతే ఏమనుకోకండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే కూడా సారీ. లాస్ట్లో నేనైతే క్యాస్టర్డ్ ఆయిల్ యాడ్ చేశానండి. నా దగ్గర ఒక 1 టేబుల్ స్పూన్ అంతనే ఉంది, అందుకే 1 టేబుల్ స్పూన్ అంతనే యాడ్ చేశాను. ఇదైతే హీట్ మీద నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ కూల్ అయిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటాను. హెయిర్కి అప్లై చేసుకునే ముందు కంపల్సరీ 1 విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే యాడ్ చేసుకొని, దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది తొందరగా ఫాస్ట్ గ్రో అవుతుంది. ఒక పర్సన్కి ఒకటి సరిపోతుంది, 2 పర్సన్స్ అయితే 2 విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేయాలి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.